సో, మెయిన్‌గా ఏంటంటే ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులకి ఏంటంటే పిల్లల్ని చదివించడానికి ఒకటే ఆలోచిస్తారు. మనకి అంత స్తోమత ఉంటుందా లేదా? ఒకవేళ మనం అబ్రాడ్ పంపించిన తర్వాత ఆ ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందని ఒక క్వెషన్ ఉంటుంది. అవును మేడం. ఎడ్యుకేషన్‌కి ఆ ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు మన వీసోస్ సంస్థ తరఫు నుంచి ఏ స్టూడెంట్ అయినా అబ్రాడ్‌లో మనమొచ్చేసి యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ ఇలా చాలా కంట్రీస్‌లో మనం మాస్టర్స్‌కి అడ్మిషన్స్ చేయించడం జరుగుతుంది మేడం. వీటికొచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూఎస్ఏ అనుకునేసరికి యూఎస్ఏకి వెళ్లి చదువుకుందాం మాస్టర్స్ అనుకునే ప్రతి ఒక్క స్టూడెంట్‌కి ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి ఇయర్లీ 10,00,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 10,00,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ వెన్ కమింగ్ టు యూకే వచ్చేసరికి 15,00,000 టోటల్ 2 ఇయర్స్ కోర్స్ కంప్లీట్ అయిపోయే విధంగా ఫీజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి మేడం. మాక్సిమం ఏందంటే మీరు ఏ దేశానికి వెళ్ళినా కూడాను అప్రాక్సిమేట్ ఆన్ అన్ యావరేజ్‌గా 10-15 లాక్స్ మధ్యలో మనకు కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఒకవేళ స్టూడెంట్స్ ఏందంటే ఎర్లీగా అప్రోచ్ అయిన వాళ్ళకు స్కాలర్‌షిప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి మేడం. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే గ్లోబల్‌గా ఎన్ని యూనివర్సిటీతో టై అప్ అయి ఉంది వీసోర్స్ సంస్థ? మన వీసోస్ సంస్థ వచ్చేసి గ్లోబల్లీ చెక్ చేసుకుంటే మేడం 1500 ప్లస్ యూనివర్సిటీస్తోని మనం టై అప్ అయినాం. హ్మ్. 1500కు పైన యూనివర్సిటీస్తోని మన వీసోస్ సంస్థ టై అప్ అయి ఉంది. సో, సార్ ఇంకొకటి విన్నాను. ఎస్పెషల్లీ వీసోర్స్‌లో ఈపీటీ ఎగ్జామ్స్‌కి స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి అని విన్నాను. అవును ఒకసారి మేడం. చెప్తారా? ఇప్పుడు స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ హ్మ్. యూఎస్ఏకి వెళ్ళి మాస్టర్స్ చదువుకోవాలనుకునే స్టూడెంట్స్ ఏంటంటే ముందుగా వాళ్ళు అటెంప్ట్ చేయాల్సింది ఇంగ్లీష్ ఎగ్జామ్స్. ఎందుకనంటే మనకు అబ్రాడ్‌లో అంటే యూఎస్ఏలో ఉన్న ప్రతి యూనివర్సిటీ వాళ్ళు మేజర్‌గా క్వెషన్ చేసేది ఏంటంటే ఎనీ ఆఫ్ ద ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎగ్జామ్స్ ఏమైనా అటెంప్ట్ చేశారని అడుగుతారు. అందులో 3 టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి మేడం. ఆస్ట్రేలియాతో కంపేర్ చేసుకుంటే 4 ఎగ్జామ్స్ అనుకోవచ్చు. ఒకటొచ్చేసి ఐఎల్టీఎస్, రెండోదొచ్చేసి డ్యూలింగో, మూడోదొచ్చేసి టోఫెల్ అండ్ ఫోర్త్ వచ్చేసి పీటీఈ. ఈ టైప్ ఆఫ్ 4 ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లు అనేటివి మనకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో వచ్చేసి మనము మన సంస్థ తరఫు నుంచి డ్యూలింగో అనే ఎగ్జామ్‌కి అండ్ దానితో పాటు టోఫెల్ అనే ఎగ్జామ్‌కి 2 ఎగ్జామ్స్‌కి స్పెషల్ డిస్కౌంట్స్ అందించడం జరుగుతుంది మన వీసోస్ సంస్థ తరఫు నుంచి. సో, మన సంస్థ తరఫు నుంచి డ్యూలింగో ఎగ్జామినేషన్‌కి అరౌండ్ $65 డ్యూలింగో కాస్ట్ మేడం. ఎగ్జామినేషన్ ఫీజ్ వచ్చేసి $65. అది మన సంస్థ తరఫు నుంచి అప్లికేషన్ పెట్టుకున్న స్టూడెంట్స్‌కి $45కి అందించడం జరుగుతుంది. అప్రాక్సిమేట్‌గా రూ. 2,000 వరకు వీళ్ళకు డిస్కౌంట్ అనేది అందుబాటులో ఉంది. అండ్ వెన్ కమింగ్ టు టోఫెల్ వచ్చేసరికి రూ. 17,000 నార్మల్ ఫీ ఎస్టిమేషన్ యేసుకుంటే అప్ టు రూ. 4,000, రూ. 4,500 వరకు డిస్కౌంట్ ఫర్ టోఫెల్ అండ్ అప్ టు రూ. 2,000 డిస్కౌంట్ ఫర్ డ్యూలింగో ఎగ్జామినేషన్స్ కానీ మన వీసోస్ సంస్థ తరఫు నుంచి మనము డిస్కౌంట్ అనేది అందించడం జరుగుతుంది స్టూడెంట్స్‌కి. ఓకే. సో, ఇంకొకటేంటంటే మెయిన్‌గా చదివించడానికి ఆలోచించేది ఏంటంటే స్కాలర్‌షిప్స్ ఉంటాయా? అవును. అందులో ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అని కూడా తెలుసుకోవాలనుకుంటారు అందరూ. సో, యెస్ మేడం. స్కాలర్‌షిప్స్ గురించి డీటెయిల్స్ తెలియజేయండి. షూర్ మేడం. చాలా మంచి క్వెషన్ మేడం ఇది. ప్రతి స్టూడెంట్‌కి ఏంటంటే అబ్రాడ్‌కి వెళ్లి మాస్టర్స్ చదువుకుందాం అనుకుంటున్నారు. దానికి పలానా ఇంత అమౌంట్ ఒక 20,00,000 15,00,000 మనకు ఖర్చనేది ఉండిద్ది అని చెప్పి ప్రతి స్టూడెంట్ యొక్క ఆలోచన వాళ్ళకి అది క్లారిటీ ఉంది. కానీ చాలా వరకు చాలామంది మిస్ చేసేదేంటంటే స్కాలర్‌షిప్స్. ఈ స్కాలర్‌షిప్స్ అనేటివి ఎన్ని విధాలుగా ఉంటాయంటే మనకు ఎర్లీ బర్డ్ స్కాలర్‌షిప్ అని చెప్పి ఉండిద్ది. అండ్ మెరిట్ స్కాలర్‌షిప్ అని చెప్పి ఉంటది. యూనివర్సిటీ క్యాంపస్ స్కాలర్‌షిప్ అని చెప్పి ఉంటది. అండ్ అకాడమిక్ ఎక్సలెన్స్ స్కాలర్‌షిప్ అని చెప్పి ప్రైవేట్ స్కాలర్‌షిప్స్ చాలా ఉంటాయి మేడం. యూనివర్సిటీ వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తా ఉంటారు. ఎర్లీ బర్డ్ స్కాలర్‌షిప్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్న ఇంటేక్ వచ్చేసి ఫాల్ ఇంటేక్. ఫాల్ ఇంటేక్ అంటే యాక్చువల్‌గా మాస్టర్స్ అబ్రాడ్‌లో 3 టైప్స్ ఆఫ్ ఇంటేక్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి ఏందంటే స్ప్రింగ్ ఇంటేక్ ఫర్ ద జాన్యువరి అండ్ ఫిబ్రవరి. అండ్ మా సమ్మర్ ఇంటేక్ వచ్చేసరికి ఏప్రిల్ అండ్ మే. వెన్ కమింగ్ టు ఫాల్ వచ్చేసరికి ఆగస్ట్ అండ్ సెప్టెంబర్. ఇలా 3 టైప్స్ ఆఫ్ ఇంటేక్స్ ఉంటాయి అబ్రాడ్‌లో మాస్టర్స్‌కి. ఇప్పుడు మనకు సమ్మర్ అండ్ ఫాల్ ఇంటేక్ అడ్మిషన్స్ అనేవి జరగడం జరుగుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ అబ్రాడ్‌లో మాస్టర్స్ ఫర్ ద ఫాల్ ఇంటేక్ అంటే ఆగస్ట్, సెప్టెంబర్ ఇంటేక్‌కి జాయిన్ అవుదామని అనుకుంటున్నారో వాళ్ళు ఎర్లీ అప్రోచ్ నథింగ్ బట్ జనవరి అండ్ ఫిబ్రవరిలో ఒకసారి మమ్మల్ని అప్రోచ్ అవుతే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఎర్లీ బర్డ్ స్కాలర్‌షిప్. ఎర్లీ బర్డ్ స్కాలర్‌షిప్ అనేసరికి ఏం జరిగిద్దంటే యూఎస్ఏలో అప్లికేషన్ పెట్టుకుంటే ఎర్లీ బర్డ్ స్కాలర్‌షిప్ కింద అప్ టు 10,00,000 వరకు వీళ్ళకు స్కాలర్‌షిప్ అందుబాటులో ఉంది. అండ్ వెన్ కమింగ్ టు యూకే వచ్చేసరికి అప్ టు 6,00,000 వరకు స్కాలర్‌షిప్ అందుబాటులో ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఫీజు ఒక 20,00,000 వరకు అనుకోండి. అప్రాక్సిమేట్‌గా 10-12,00,000, 13,00,000లోనే వీళ్ళకు యూనివర్సిటీ ఫీజ్ కంప్లీట్ అయిపోయే విధంగా ఎర్లీ బర్డ్ స్కాలర్‌షిప్ అనేది ఉంది. అండ్ మెరిట్ స్కాలర్‌షిప్ అండ్ డిపెండింగ్ ఆన్ దర్ మెరిట్స్. ఇంగ్లీష్‌లో వచ్చిన స్కోర్‌ని బట్టి
అండ్ జీపీఎని బట్టి, బ్యాచిలర్స్లో చదువుకున్న జీపీఎని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకొని మెరిట్ స్కాలర్షిప్స్ అనేటివి అందిస్తారు. యూనివర్సిటీ స్కాలర్షిప్ అని బేసిక్గా 50,000 రూపీస్ నుంచి 1 lakh మధ్యలో వీళ్ళకు బేసిక్గా యూనివర్సిటీ స్కాలర్షిప్స్ ఉంటాయి. సో మేము మా తరఫు నుంచి ఏంటంటే ప్రతి స్టూడెంట్కి ప్రతి మ్యాక్సిమం స్కాలర్షిప్ ఎక్కడి వరకు అందుబాటులో ఉందో అక్కడి వరకు కూడా మేము అప్లికేషన్ పెట్టిస్తాం స్కాలర్షిప్స్కి.